ఒలింపిక్స్ అనగానే భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చటుక్కున గుర్తుకు వచ్చే క్రీడ వెయిట్ లిఫ్టింగ్. ఇప్పుడు మళ్ళీ ఒలింపిక్స్ వచ్చాయి. క్రీడా ప్రపంచానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఈవెంట్లో కరణం మల్లీశ్వరి అందించిన స్ఫూర్తితో ఒలింపిక్ బరిలో ఎంతో మంది నిలవాలి. మరి మల్లీశ్వరికి వారసులున్నారా అంటే లేరనే చెప్పాలి. మల్లీశ్వరిని ఒలింపిక్స్కి అందించిన శ్రీకాకుళం నుంచి వెయిట్ లిఫ్టర్లు ఎందుకు తయారు కావడం లేదు? లోపం ఎక్కడుంది? సీ ది స్టోరీ. అంతర్జాతీయ క్రీడా ప్రపంచంలో కీర్తి పతాకం ఎగరవేసిన ఘనత శ్రీకాకుళం జిల్లా వెయిట్ లిఫ్టర్లదే. ఒలింపిక్స్ పథకం భారతదేశంలో అర్జున అవార్డు అందుకున్న క్రీడాకారులకు పుట్టినిల్లు శ్రీకాకుళం జిల్లా. ఇది ఆముదాల వలసలోని మారుతి వ్యాయామశాల. 1969లో కొంతమంది యువకులు జాతీయ స్ఫూర్తితో దీన్ని ప్రారంభించారు. ఉలవల బస్తా, సంగిడి పోటీలతో గ్రామీణ యువతను అప్పట్లో ఆకట్టుకుంది. ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్ శిక్షణపై దృష్టి పెట్టింది. ఈ వ్యాయామశాల నుండే కరణం మల్లీశ్వరి, పూజారి శైలజ, నీలంశెట్టి లక్ష్మి వంటి మహిళా వెయిట్ లిఫ్టర్లు ప్రపంచ కీర్తి గడించారు. వీరే కాక ఎంతో మంది క్రీడాకారులు జాతీయ క్రీడల్లో ఛాంపియన్లుగా నిలిచారు. ఈ వ్యాయామశాల నుంచి ఎంతో మంది క్రీడాకారులు దేశ కీర్తిని చాటినా వారి జీవితాల్లో మాత్రం వెలుగు నిండలేదు. ఒలింపిక్స్, ఆసియన్ గేమ్స్, నేషనల్ గేమ్స్లో రాణించిన ఏ కొద్ది మందో తప్ప ఇతర జాతీయ వెయిట్ లిఫ్టర్లకు ప్రభుత్వం బ్రతుకు చూపించలేకపోయింది. కనీసం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయింది. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో వెయిట్ లిఫ్టింగ్ అంటే కొత్తవారు జడుచుకుంటున్నారు. వెయిట్ లిఫ్టింగ్ చేయాలంటే బలమైన పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. నిత్యం ప్రాక్టీస్ చేస్తుండాలి. శరీర దారుఢ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే సామాన్య కుటుంబాలకు ఆర్థిక భారమవుతుంది. ప్రోత్సాహం లేకపోయినా సరే ఆసక్తి కొద్దీ ప్రాక్టీస్ చేసి జాతీయ స్థాయిలో రాణించినా ప్రభుత్వ కనీస గుర్తింపుకు నోచుకోవడం లేదు. ఈమె సూర్యకళ. ఉండేది ఆమదాల వలస పక్కనే ఉన్న ఓసవానిపేటలో. 5గురు అక్కా చెల్లెళ్లలో ఈమె చిన్నది. తండ్రి మరణించినా చిన్నపాటి కిరాణా షాపును నడుపుతూనే సూర్యకళకు వెయిట్ లిఫ్టింగ్లో 13 ఏళ్ల పాటు శిక్షణ ఇప్పించింది తల్లి. జాతీయ స్థాయిలో పతకాల పంట పండించింది. కానీ ఆ స్థాయిలో ఈమెకు గుర్తింపు లేకపోవడంతో ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ అంటేనే అనాసక్తి చూపుతోంది. చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ నాకు మరి ఆదాయం ఏమీ లేదు. ఇంట్లోని పొజిషన్ కూడా మేము 5 అక్కజెళ్ళను. మా డాడీ ఉండేటప్పుడు అంటే ఉన్నంత వరకు చేశాను. మా డాడీ చనిపోయిన తర్వాత బయట నుంచి నాకు ఏ ఆదాయం లేక నేను ఇంకా ఆపేశాను. నేషనల్ సెకండ్ వచ్చాను, కానీ గవర్నమెంట్ నుంచి నాకు ఏ ఆదాయం లేదు. ఇప్పుడు ఏ ఆదాయం లేక ఇంట్లో చిన్న షాప్ పెట్టుకుని కూర్చున్నాను. ఎర్ర చొక్కా వేసుకుని మద్యాన్ని గ్లాసులోకి వంపుతున్న ఇతను రాము. ఈయన కూడా జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టర్గా రాణించాడు. ఎన్నో పతకాలు సాధించాడు. ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో ఇలా బార్లో వెయిటర్గా బ్రతుకుబండి లాగిస్తున్నాడు. నేను స్టార్టింగ్ 1988లో స్టార్ట్ చేశాను. స్టేషన్ కానించి ఇంతవరకు డిస్ట్రిక్ట్లో ఛాంపియన్, స్టేట్లో 4 సార్లు ఛాంపియన్. 2008లో జార్ఖండ్లో సెకండ్ ర్యాంక్ ఆల్ ఇండియా స్టీల్ ప్లాంట్ వైజాగ్లు పట్టుకెళ్లారు. వాళ్ళు కూడా కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉద్యోగం ఇస్తామన్నారు. వాళ్ళు కూడా మళ్ళీ ప్రైజ్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకున్న తర్వాత ప్రైజ్ కూడా నాకు ఇవ్వలేదు. అలాగే నేను చాలాసార్లు చేశాను. ఇంతవరకు ప్రభుత్వం నుండి సాయం లేదు. నా పరిస్థితి బార్లో గ్లాసులు కూడా కొంటాను. ఎంతవరకు నప్పుడు నుండి వచ్చిన పైసా పరతోనే వెయిట్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసుకుని తింటున్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ రీసెంట్గా చేస్తాను. ఇలా ప్రతిభ గల వెయిట్ లిఫ్టర్లు శ్రీకాకుళం జిల్లాలో చాలా మందే ఉన్నారు. వెయిట్ లిఫ్టింగ్ పై మక్కువతో అంతర్జాతీయ వేదికలపై రాణించిన బతుకు పోరాటంలో మాత్రం గెలవలేకపోతున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి స్పందన కానీ ఎటువంటివి లేవు. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న స్పోర్ట్స్ అకాడమీ కూడా ఎక్కడా లేకుండా క్యాన్సిల్ చేశారు. కోచర్లో కానీ ఎవరిలో కానీ ఎటువంటి ప్రోత్సాహం కానీ లేవు. ఇప్పుడు ఒకప్పుడు ఉన్న లిఫ్టర్లు కూడా ఇప్పుడు తయారవటం లేదు, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేకపోవటం వలన. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తే మంచి క్రీడాకారులు ఇక్కడ తయారవడానికి అవకాశం ఉంది. వెయిట్ లిఫ్టింగ్లో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలుగు రాష్ట్రాలకు గుర్తింపు వస్తోంది అంటే శ్రీకాకుళం జిల్లా వెయిట్ లిఫ్టర్ల వల్లే. ఆణిముత్యాలు లాంటి క్రీడాకారులు వస్తున్నా వారిని మరింత సానబెట్టేందుకు ఇప్పటికీ కోచ్ను కూడా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయకపోవడం దయనీయం. సరైనటువంటి భరోసా ఉండాలి. ఇప్పుడు ఇది చేస్తారు, చేసిన తర్వాత జాతీయ స్థాయికి వెళ్తారు. క్లాస్ 4 కూడా వాడు రైల్వేలో పనికి రాకపోతే ఎలాగండి? దానికి కూడా మేమేంటి అడుగుతున్నామంటే ఈ స్పోర్ట్స్ దీని గురించి ఏదైతే ఉందో దాన్ని సరిగా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి రిజర్వేషన్ ఇది కూడా సరిగ్గా ఇవ్వడం లేదండి.
అందుకారణం చేత వీళ్ళకి ఏదైనా జాబ్ వస్తుంది అన్నటువంటి గ్యారంటీ ఉంటే స్పోర్ట్స్ పరంగా తప్పకుండా అందరూ చేస్తారండి. విజయం సాధిస్తే తమ గొప్పే అని గొప్పలు చెప్పుకునే నేతలు గ్రామాల్లో తయారవుతున్న క్రీడాకారులకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. ఫలితంగా ఒకప్పుడు వెయిట్ లిఫ్టింగ్కు చిరునామాగా ఉన్న శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు వెలవెలబోతోంది.